గారు, అడ్లూరి గారు, అదేవిధంగా మరి పొన్నం గారు, అదేవిధంగా అజరుద్దీన్ గారు, మీరు సవాల్ చేసిన విషయం ఏది? జూన్ 13వ తారీఖు నాడు మీరందరూ సచివాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మేము బహిరంగ చర్చకు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని, మేము సిద్ధం, మేము నిజంగా తప్పు చేసినట్టు నిరూపిస్తే రాజీనామా పత్రాలు అక్కడనే ఇచ్చిపోతాం, రాజీనామా పత్రాలు మా జోబులోనే పెట్టుకున్నాం అని చెప్పి మీరు అన్నారు. దాని తర్వాత మరి మా నాయకులు హరీష్ రావు గారు చాలా క్లియర్గా చెప్పిండ్రు, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అని చెప్పిన తర్వాత గత వారం మేము తెలంగాణ భవన్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా ఉదయం 11 గంటలకు మేమందరం కూడా వస్తున్నామని వారం రోజుల ముందరనే చెప్పినాం. మేము ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి, సేకరించి పెట్టుకున్నామని చెప్పినాం. కానీ మీరు నిన్న రాత్రి 7 గంటలకు తొండి చేసి లేదు మేము సోమాజిగూడకు రాము, మేము గన్ పార్కుకి వస్తాం, మేము ప్రవీణ్ కుమార్ నీతోని మేము చెయ్యము, మేము హరీష్ రావు కేటీఆర్లతోనే చేస్తాము అని అన్నారు. మరి హరీష్ రావు గారు పొద్దున్నే తెలంగాణ భవన్కు వచ్చి చలో వాళ్ళు రమ్మంటున్నారు కదా నేనే వస్తానని చెప్పేసి వారు ఆధారాలన్నీ తీసుకొని మీరు గన్ పార్కే రమ్మన్నారు కాబట్టి గన్ పార్కే మేము వస్తామని బయలుదేరినాం. ఎందుకంటే మీరు మంత్రులు పెద్దలు, మీరు చాలా బిజీగా ఉంటారు, మీరు రాష్ట్రాన్ని మరి దోచుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు, అందుకొరకు మీ టైం చాలా విలువైనది అని చెప్పి మేమే అందరం కలిసి మేము ఆ ఆధారాలన్నీ అట్టపెట్ట అని ట్రంక్ పెట్టెలో పెట్టుకొని అవి మోసుకొని మేము మరి తెలంగాణ భవన్ నుంచి బయలుదేరంగానే మీ ఆహ్వానం మన్నించి మీరు తెలంగాణ భవన్ నుంచి బయటికి రాగానే మమ్మల్ని అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొని వచ్చిండ్రు, కంచన్ బాగ్ తీసుకొని వచ్చిండ్రు. మరి జూపల్లి కృష్ణారావు గారు మీరు కూడా ఏమన్నారు, తెలంగాణ భవన్కి వస్తామన్నారు. మరి మా కేటీఆర్ గారు, తర్వాత హరీష్ రావు గారు, వీళ్ళందరూ కూడా మా నాయకులందరూ కూడా పుష్పగుచ్చము, మంచి అద్భుతమైన పుష్పగుచ్చము, ఒక గొప్ప షాల్ మీకోసం తీసుకొచ్చి ఒక మంచి కుర్చీ వేసి మీ పేరు రాసి అక్కడ కూర్చోబెట్టిండ్రు. సో అక్కడ మీకోసం వెయిట్ చేస్తున్నారు, కానీ మీరు రాలేదు. మీరు రాకుండా మళ్ళీ మొహం చాటేస్తున్నారు, పారిపోతున్నారు. దాని తర్వాత ఇప్పుడు మేము కంచన్ బాగ్లో ఉన్నామన్న విషయం తెలుసు, రేవంత్ రెడ్డి గారు మీకు చెప్పే ఉంటారు, ఆయనే చేపిస్తున్నాడు ఇదంతా అందరికీ తెలుసు. మరి మీరు నిజంగా మాతో ఇంత ఉబలాట పడుతుంటే దయచేసి కంచన్ బాగ్ రండి కదా, ఇక్కడ మీకోసం ఇంత మంచి సీటు మా ఆర్మూరు హీరో రేవంత్ రెడ్డి గారు తయారు చేశారు. సో దయచేసి ఇక్కడికి రండి, ఎవరిని కొట్టుకోవాల్సిన అవసరం లేదు, తిట్టుకోవాల్సిన అవసరం లేదు, రేవంత్ రెడ్డి మార్కు భాష మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆధారాలు ఇప్పటికి కూడా ట్రంక్ పెట్టే మా దగ్గరనే ఉన్నది, అందులో అన్ని విలువైన ఆధారాలు ఉన్నాయి. మీ దగ్గర ఆ గన్ని బ్యాగులు, మీరు దోచుకున్న గన్ని బ్యాగులోనే డబ్బులు ఖాళీ చేసి దాంట్లో మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఆధారాలు తీసుకొని అవి మోసుకొని ఇక్కడికి రండి, ఇద్దరం కూర్చొని మాట్లాడదాం. అంతే తప్ప ఈ తొండి ఎందుకు జూపల్లి గారు అండ్ మిగతా మంత్రులందరూ కూడా ఎండలో కూర్చోబెట్టి మమ్మల్ని, మీరేమో ఏసీ రూమ్లలో మంచిగా కూర్చున్నారు, ఎండలో కూర్చోబెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. మొన్న 2.5 ఏళ్ల క్రితం 10 ఏళ్ళు మా పార్టీలో ఉన్నాడు, మా దగ్గరనే ఉన్నాడు. అప్పుడు కేసీఆర్ గారి గురించి, మరి ప్రభుత్వం గురించి కేసీఆర్ దైవంతో సమానం ఈ ప్రాంతానికి అన్నాడు. అందరు విలేకరులను బస్సులు వేసుకొని మహబూబ్నగర్ జిల్లా మొత్తం పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ తిప్పిండు. ఆ రోజు కేసీఆర్ అన్నా, హరీష్ రావు గారు అన్నా, మరి మన ఇరిగేషన్ ప్రాజెక్టు కంప్లీట్ అయితే వీళ్ళే అని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పిండు. మరి నిన్ననేమో సవాల్ ఇసి తొడగొట్టిండు, మళ్ళీ ముఖం చాటేసి 10 గంటల నుంచి మేము ఉన్నాం. అసలు మేము సరిపోతామయ్యా మీతో చర్చించడానికి, మేము చర్చిస్తాం రా అని చెప్పినాం. ఇద్దరు కావాలన్నారు, ఇద్దరు వచ్చారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. మరి ఇద్దరు వచ్చినా కూడా ఆయన ముఖం చాటేసి పోలీసుల్లో పంపించి మమ్మల్ని అందరూ అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు ఆడ పోయి డ్రామా ఆడుతున్నాడు, నేను వచ్చిన రాండి. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇక్కడ రండి, ఇదో సీట్ వేసి రెడీగా కూర్చోబెట్టాం రండి. లేదు మా 10 మందిని తీసుకొని మీ పోలీసులో చెప్పండి, అమరవీరుల స్తూపం దగ్గర రమ్మని చెప్తాం. తెలంగాణ రాకముందు ఎట్లా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేసినాం, జిల్లాలో ఏం జరిగింది, రాష్ట్రంలో ఏం జరిగింది మేము నిరూపిస్తాం. అంతేగాని డ్రామా ఆడితే ఎవరు నమ్మరు. కాంగ్రెస్ పార్టీకి ముఖం లేదు ప్రజలల్లా, ఏదో డైలాగ్ కొట్టి తాటేద్దాం అనుకున్నారు, చిక్కిర్రు, ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. మీకు ధైర్యం ఉంటే 2-3 రోజులు ప్రత్యేక సెషన్ పెట్టండి, చర్చించండి, దాన్ని కూడా సవాల్ స్వీకరిస్తుంది. మీరు రాష్ట్రాన్ని దోసుకున్నారు, రాష్ట్రం సర్వనాశనమైంది, అన్ని వర్గాల వాళ్ళు నష్టపోయిండ్రు. మీకు ప్రజలలో ముఖం లేక అబద్ధాలు మాట్లాడాలని చూసి ఆయన కూడా మళ్ళీ ఇప్పుడు దొరికిపోయారు. ఖచ్చితంగా మీకు ప్రజాక్షేత్రంలో శిక్ష అనేది గ్యారెంటీగా ఉంటుంది.
తారీఖు నాడు గురుకులాల్లో జరిగిన 2,000 కోట్ల కుంభకోణానికి సంబంధించి ఆధారాలు ఉంటే నిరూపించమని చెప్పేసి మంత్రులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా అజరుద్దీన్ గారు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. మేము ఆ ఛాలెంజ్ తీసుకొని మరి పెద్దలు మా శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు గారు మిగతా అందరం కూడా కలిసి మా దగ్గర ఉండే ఆధారాలన్నీ కూడా మొత్తం కూడా ఒక పెట్టెలో తీసుకొని రెడీగా మేము ఉన్నాము, మీరు దయచేసి రండి అని చెప్పేసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉదయం 11 గంటలకు మేము చెప్పడం జరిగింది. అది వారం రోజుల క్రితమే చెప్పడం జరిగింది. నిన్న రాత్రి 7 గంటలకు మళ్ళీ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, అజరుద్దీన్ గారు వీళ్ళు ఏమన్నారు, లేదు మేము గన్ పార్క్ దగ్గరికి వస్తాం, హరీష్ రావు రావాలి, కేటీఆర్ రావాలి అన్నారు. సరే మరి హరీష్ రావు గారు మేము అందరం కలిసి మరి మీరు గన్ పార్క్ దగ్గర రమ్మంటున్నారు కదా, మా దగ్గర ఉన్న ఆధారాలన్నీ పట్టుకొని అందరం కలిసి ప్రజాస్వామ్య వాతావరణంలో గన్ పార్క్ దగ్గర ప్రజల ముందర ఆ ఆధారాల ముందు పెట్టడానికి మేము పోయినాం. పోతే తెలంగాణ భవన్ నుంచి బయటికి వెళ్ళంగానే మొత్తం కూడా ఏమంటారు అరెస్ట్ చేసి మమ్మల్ని అంతా కూడా కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇప్పటికి కూడా మేము ఓపెన్గా చెప్తున్నాం, మా దగ్గర ఇప్పటికి కూడా ఆధారాలు ఉన్నాయి, మా దగ్గరనే పెట్టెలలో ఉన్నాయి. దయచేసి మీరు గన్ పార్క్ దగ్గర కాదు, మీరు కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు రండి. జూపల్లి కృష్ణారావు గారు కూడా అన్నారుగా తెలంగాణ భవన్కి వస్తామని చెప్పేసి. తెలంగాణ భవన్లో వారి కోసం పుష్పగుచ్చము, అదేవిధంగా షాల్వా ఇవన్నీ తీసుకొని వారి కోసం వెయిట్ చేసినాము. వారు రాలేదు. మేము ఇవాళ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో ఉన్నాము. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు మీరందరూ రండి, లేదా ఈ పోలీసులకు చెప్పి మమ్మల్ని గన్ పార్క్ తీసుకొని పోండి. సింపుల్. మా దగ్గర అన్ని ఆధారాలను ఇప్పటి కూడా చూపిస్తాం. 2,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. మీరు తెలంగాణ బిడ్డలకు ఇవ్వాల్సిన ఆ కాంట్రాక్ట్ను మీరు అంతా కూడా ఢిల్లీ, తర్వాత గుజరాత్, తర్వాత బాంబేలో ఉండే మఫత్లాలు లేకపోతే వరల్డ్ అనే రకరకాల బినామీ కంపెనీలకు ఇచ్చిండ్రు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా ఆయన్నే డీల్ చేస్తున్నారు. సో ఇదందరికీ క్లియర్గా తెలుసు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము చెప్తా ఉంటున్నాం. మీరు ఎందుకు ఆధారాలు మమ్మల్ని చూపనివ్వడం లేదు ప్రజలకు? పోనీ మీ దగ్గర ఏమైనా ఆధారాలు లేదు, ఇవన్నీ పారదర్శకంగా జరిగినట్టు మీరు ప్రజల ముందర పెట్టండి కదా. అవి పెట్టరు. మేము చూపిస్తామంటే వినరు. లేదా మేము కలిసి మరి బహిరంగ చర్చకు రెడీ అని మీరన్న సవాల్ను మేము స్వీకరించి ఆధారాలతో మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మా హరీష్ రావు గారు మేమందరం కూడా వస్తా అంటే మళ్ళీ మేము వస్తుంటే మేము అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొస్తారు. ఇప్పటికి కూడా సమయం ఏం మించిపోలేదు. మేమందరం కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో ఈ చెట్ల కింద ఉన్నాము. సో దయచేసి ఎండలో ఉన్నాము, మీరందరు కూడా గన్ పార్క్ నుంచి మీరు రండి. లేదా మీకు అంత బిజీగా ఉంటే, మీకు అంత భయంగా ఉంటే ఇక్కడికి రావడానికి, మమ్మల్ని ఇక్కడ నుంచి డైరెక్ట్గా గన్ పార్క్ తీసుకొని పోండి. ఇప్పటికి కూడా ఆధారాలు ఆ పెట్టెలు అట్లనే ఉన్నాయి. మీ ముందరనే తాళం ఓపెన్ చేసి చూపిస్తాము అన్ని కూడా. ఇదే మేము చెప్పాలనుకుంటున్నాం. మీరు నిరూపిస్తే అడ్లూరి లక్ష్మణ్ గారు రాజీనామా చేస్తామా? రాజీనామా అవసరం లేదంటున్నాను. నేను ముందు చూడమని చెప్తున్నాను. రాజీనామా సంగతి తర్వాత ముందు మా ఆధారాలు చూడండి, ప్రజలకు నిజాలు చెప్పుదాం రండి అంటున్నాను నేను. ఎందుకు ఏం చేయండి ప్రతిసారి ఆయన రాజీనామా అంటే మరి చేయమని రాజీనామా ఎందుకంత భయపడుతున్నాడు ఆయన? రాజీనామా అంటున్నాడు, మరి చేయమని రాజీనామా. అసెంబ్లీలో చర్చిద్దాం, కేసీఆర్ తీసుకుందాం కాదు, సబ్జెక్ట్ మాట్లాడండి. అసెంబ్లీలో హరీష్ రావు గారు వీళ్ళందరూ మాట్లాడుతుంటే, మా ఎమ్మెల్యేలందరూ మాట్లాడుతుంటే మాట్లాడిస్తున్నారా? మాట్లాడివ్వడం లేదు. ఎక్కడ పడితే అక్కడ సస్పెండ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా మైక్ ఇవ్వడం లేదు. మరి వాళ్ళే అన్నారు గన్ పార్క్ దగ్గరికి హరీష్ రావు గారు వస్తే మేము కూడా వస్తామన్నారు. మరి వచ్చిన హరీష్ రావు గారు గన్ పార్క్ పోవడానికి బయలుదేరి మేమందరం కూడా ఆధారాలు ఆ పెట్టె మోసుకొని వచ్చినాం. మేము బయటికి వస్తే సడన్గా అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చింది. ఇప్పటికి కూడా చెప్తున్నాం, ఆ పెట్టె మా దగ్గరనే ఉంది. అందులో మీరు చేసిన కుంభకోణాల రహస్యాలు ఉన్నాయి. అర్జెంటుగా మీరు కంచన్బాగ్ రండి, లేకపోతే మమ్మల్ని మీ దగ్గరికి ఇప్పుడు కూడా తీసుకొని పోండి. పోలీసు భారాలు మీ దగ్గర ఉన్నాం. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి మొత్తం ఈ మెక్కిన పైసలన్నీ కూడా ఆ విషయాలన్నీ కూడా బయటపడతాయని ఇలా ఆ 3 మంత్రులను బయటపెట్టి ఈ డ్రామా ఆడిస్తున్నాడు. అందరికీ కూడా తెలుసు. ఓపెన్ ఛాలెంజ్ చూస్తున్నాం. ఇక్కడే ఉంటాం సాయంత్రం వరకు, లేకపోతే మీరు అక్కడే ఉండండి. మమ్మల్ని పోలీసు వాళ్ళకి చెప్పి ఇక్కడ నుంచి అక్కడికి తీసుకొని పోండి, అందరం వస్తాం. జూపల్లి గారు 8 లక్షల కోట్లు అప్పు చేశారు, మేము నిరూపిస్తాం, చూపిస్తాం. అరే రమ్మనయ్యా, మరి అందుకొరకు ఆయన కోసం షాల్వా, అదే విధంగా మంచి పుష్పగుచ్చము అవన్నీ రెడీగా పెట్టాం. డేటాతో సహా మీరు రెడీగా ఉన్నా. ఆయన ఎందుకు పారిపోతున్నాడు? ఇప్పుడు కూడా ఆయన రావచ్చు. ఇప్పుడు హరీష్ రావు గారు ఇక్కడే ఉన్నారుగా, కేటీఆర్ గారు భవన్లోనే వెయిట్ చేస్తున్నారు. అక్కడ పోవచ్చు కానీ ఇప్పుడు, లేదా కేటీఆర్ గారి దగ్గరికి ఒక పోలీసు వ్యాన్ పంపించి సార్ మీరు మా దగ్గరికి రండి ఆయన తీసుకుపోవచ్చుగా. ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు అంతా కూడా పిరికి పందాలు పారిపోయింది. అలా వాళ్ళకి ఏమి చేత కావడం లేదు, పాలన చేత కావడం లేదు. వాళ్ళకి తెలిసినంత కూడా కుంభకోణాలు చేయడమే. ఆ కుంభకోణాలు చేస్తున్న విషయాలు ఆధారాలతో బయట పెడుతుంటే అవి బయట పెట్టడం కూడా మమ్మల్ని ఇవ్వలేదు. ఎట్లా మీ దగ్గర ఉన్న ఆధారాలు మీడియా ముంగట ఏమన్నా పరిస్థితి? మేము ఆల్రెడీ చాలాసార్లు పెట్టాం, మళ్ళీ పెడతామంటాం. తప్పకుండా పెడతాం. మా దగ్గర జీవోలు ఉన్నాయి, వాళ్ళు ఎవరెవరు కాంట్రాక్ట్లు ఇచ్చిన అవన్నీ మా దగ్గర ఉన్నాయి. అబ్సల్యూట్లీ మేము రెడీగా ఉన్నాం. వాళ్ళు కూడా రెడీగా ఉండాలా. థ్యాంక్ యూ.